చీకటి పడితే భయం మొదలవుతుంది. కానీ ఆ చీకటిలోనే కొన్ని నిజాలు దాగి ఉంటాయి. కల్పిత కథలు వినడానికి బాగుంటాయి. కళ్ళ ముందు జరిగిన నిజాలు వెన్నులో వణుకు పుట్టిస్తాయి. వెల్కమ్ టు డార్క్ డైరీస్. ఇక్కడ మేము వినిపించే ప్రతి కథ ఊహ కాదు, ఒకరి జీవితంలో జరిగిన చేదు నిజం. సిద్ధంగా ఉండండి. ఈరోజు డైరీలో మరో భయంకరమైన పేజీని తెరుస్తున్నాం. ఈ కథ 2021 డిసెంబర్ నెలలో చలి తీవ్రత ఎక్కువగా ఉన్న సమయంలో ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం తీర ప్రాంతంలో జరిగింది. వంశీ మరియు అతని 5 స్నేహితులు ఒక స్టార్టప్ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా పనిచేసేవారు. ఒక పెద్ద ప్రాజెక్ట్ విజయవంతంగా పూర్తి కావడంతో ఆ సంతోషాన్ని సెలబ్రేట్ చేసుకోవడానికి వారు వైజాగ్ వెళ్లాలని నిర్ణయించుకున్నారు. అయితే వాళ్ళు మామూలు హోటల్లో కాకుండా కాస్త ప్రశాంతంగా ఉంటుందని నగరం వెలుపల కొండల మధ్య ఉన్న ఒక పాత గెస్ట్ హౌస్ని ఆన్లైన్లో బుక్ చేసుకున్నారు. ఆ గెస్ట్ హౌస్ ఫోటోలు చూస్తే చాలా అందంగా పురాతన కాలం నాటి రాతి కట్టడంలా అనిపించింది. కానీ ఆ అందం వెనుక ఎంతటి భయానకమైన గతముందో వాళ్ళు ఊహించలేదు. డిసెంబర్ 14వ తేదీ రాత్రి 9 గంటల సమయంలో వాళ్ళు తమ కారులో ఆ గెస్ట్ హౌస్కు చేరుకున్నారు. ఆ ప్రాంతమంతా దట్టమైన చెట్లు పొదలతో నిండి ఉంది. మెయిన్ రోడ్డు నుండి దాదాపు 2 కిలోమీటర్లు లోపలికి ప్రయాణించాక ఆ పాత బంగళా కనిపించింది. చుట్టూ ఎత్తైన తాటి చెట్లు గాలికి ఊగుతూ వింత శబ్దాలు చేస్తున్నాయి. వాళ్ళు కారు దిగగానే ఒక రకమైన చలి గాలి వాళ్లను వణికించింది. అక్కడ వాచ్మన్గా ఉన్న ఒక ముసలాయన వచ్చి గేటు తీశాడు. ఆయన ముఖం చాలా విచారంగా ఉంది. వాళ్లను లోపలికి తీసుకెళ్తూ ఆయన నెమ్మదిగా ఒక మాట అన్నాడు. బాబులు, ఈ రాత్రికి వచ్చారు సరే, కానీ అర్ధరాత్రి దాటాక ఎవరూ వెనక వైపున్న తోట వైపు వెళ్ళకండి. వంశీ నవ్వుతూ, ఎందుకు తాత, దయ్యాలేమైనా ఉన్నాయా అని అడిగాడు. ఆ ముసలాయన సమాధానం చెప్పకుండా వాళ్లకు తాళాలిచ్చి వెళ్ళిపోయాడు. లోపలికి వెళ్ళగానే ఆ గదిలో ఒక రకమైన పాత వాసన, తడి వాసన కలిసినట్లుగా అనిపించింది. సామాన్లు సర్దుకుని ఫ్రెండ్స్ అందరూ కింద ఉన్న పెద్ద హాల్లో కూర్చున్నారు. సమయం రాత్రి 10:30 అవుతోంది. అందరూ తింటూ కబుర్లు చెప్పుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారు. అప్పుడే పై అంతస్తు నుండి ఎవరో భారంగా నడుస్తున్నట్లు డబ్ డబ్ అని శబ్దం వినిపించింది. పైకి చూస్తే అక్కడ ఎవరూ లేరు. పైగా ఆ గదులన్నీ లాక్ చేసి ఉన్నాయి. వంశీ తన ఫ్రెండ్ రాహుల్తో కలిసి పైకి వెళ్ళి చెక్ చేశాడు. పై అంతస్తులో కారిడార్ అంతా చీకటిగా ఉంది. వీళ్లు టార్చ్ లైట్ వేసి చూస్తుంటే ఒక గది తలుపు కింద నుండి నీళ్లు బయటకు వస్తున్నాయి. ఈ నీళ్ళెక్కడివి అని ఆలోచిస్తూ ఆ తలుపు దగ్గరికి వెళ్లారు. ఆ గది లోపల నుండి ఎవరో గీకుతున్నట్లు స్క్రాచింగ్ సౌండ్ వినిపించింది. భయంతో వాళ్ళు వెనక్కి తగ్గారు. సరిగ్గా అదే సమయంలో కింద ఉన్న ఫ్రెండ్స్ గట్టిగా కేకలు వేశారు. వీళ్ళు కంగారుగా కిందకు పరిగెత్తుకుంటూ వచ్చారు. కింద డైనింగ్ టేబుల్ మీద ఉన్న గ్లాసులు, ప్లేట్లు వాటంతటా అవే కదులుతున్నాయి. టీంలో ఉన్న అంజలి అనే అమ్మాయి భయంతో వణికిపోతోంది. ఇక్కడేదో తేడాగా ఉంది, మనం వెళ్ళిపోదాం అని అంజలి అంటుండగానే బయట ఒక్కసారిగా మెరుపులతో కూడిన భారీ వర్షం మొదలైంది. అంతవరకు ప్రశాంతంగా ఉన్న వాతావరణం భీభత్సంగా మారింది. ఒక్కసారిగా పవర్ కట్ అయింది. గెస్ట్ హౌస్ అంతా కటిక చీకటిలో మునిగిపోయింది. ఫోన్ల టార్చ్ లైట్లు ఆన్ చేశారు. ఆ వెలుతురులో అంజలి కళ్ళు పెద్దవి చేసి కిటికీ వైపు చూస్తూ నిలబడిపోయింది. ఆమెకు మాట రావడం లేదు. కేవలం చెయ్యి ఎత్తి బయట ఉన్న తోట వైపు చూపిస్తోంది. వంశీ కిటికీ దగ్గరికి వెళ్ళి చూస్తే బయట మెరుపులు వచ్చిన ప్రతిసారి తోటలో ఉన్న ఒక పాత బావి దగ్గర ఎవరో నిలబడి ఉన్నట్లు కనిపిస్తోంది. అది ఒక స్త్రీ ఆకారం. ఆమె ఒళ్లంతా నీళ్లతో తడిసిపోయి ఉంది. మెరుపు వెలుతురులో ఆమె ముఖం సరిగ్గా కనిపించడం లేదు. కానీ ఆమె జుట్టు మోకాళ్ల వరకు ఉంది. ఆమె బావిలోకి చూస్తూ ఏదో వింతైన భాషలో పాడుతోంది. ఆ స్వరం వింటుంటే గుండె ఆగిపోయినంత భయం కలుగుతోంది. వంశీ మిగతా వాళ్లతో బయట ఎవరో ఉన్నారు అని చెప్పే లోపే ఆ స్త్రీ ఆకారం బావి దగ్గర నుండి మాయమైపోయింది.
అందరూ ఒకరినొకరు హత్తుకుని హాల్ మధ్యలో కూర్చున్నారు. అప్పుడే పైన ఉన్న గది నుండి ఒక చిన్న పాప నవ్వు వినిపించింది. పైన ఎవరూ లేరని వాళ్లకు తెలుసు. మరి ఆ నవ్వు ఎవరిది? సడన్గా హాల్లోని కిటికీ అద్దం మీద ఎవరో చేతితో కొట్టిన శబ్దం. టార్చ్ వేసి చూస్తే బయట ఆ స్త్రీ ముఖం కిటికీకి అతుక్కుని ఉంది. ఆమె కళ్ళు పూర్తిగా తెల్లగా ఉన్నాయి. ముఖమంతా కుళ్ళిపోయినట్లుగా ఉంది. ఆమె కిటికీ అద్దం మీద తన గోళ్లతో రాస్తోంది. ఆ గీతలతో అద్దం మీద "నా బిడ్డ ఎక్కడా" అని అక్షరాలు కనిపించాయి. అంజలి అది చూసి స్పృహ తప్పి పడిపోయింది. వంశీ ధైర్యం చేసి కారు తాళాలు తీసుకుని "అందరూ కారులోకి రండి, ఇక్కడి నుండి పారిపోదాం" అని అరిచాడు. వాళ్ళు మెయిన్ డోర్ తీయడానికి ప్రయత్నించారు. కానీ అది బయట నుండి ఎవరో గట్టిగా పట్టుకున్నట్లు అస్సలు రావడం లేదు. గాలి హోరులో ఆ స్త్రీ గొంతు ఇప్పుడు స్పష్టంగా వినిపిస్తోంది. "మీరు వెళ్ళలేరు, నా బిడ్డను నాకివ్వండి" అని అరుస్తోంది. గదిలో ఉన్న వస్తువులన్నీ గాలిలో ఎగురుతూ వాళ్ల మీద పడుతున్నాయి. భయంతో అందరూ దేవుణ్ణి ప్రార్థిస్తూ ఒక మూలన కూర్చునిపోయారు. అలా ఎంతసేపు గడిచిందో తెలియదు. తెల్లవారుజామున 5 గంటలకు వర్షం తగ్గింది. పక్షుల కిలకిల రావాలు వినిపించగానే ఆ గదిలో ఉన్న భయంకరమైన వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. మెయిన్ డోర్ ఇప్పుడు సులువుగా తెరుచుకుంది. వాళ్ళు తమ ప్రాణాలు దక్కించుకుంటే చాలనుకుని సామాన్లు కూడా తీసుకోకుండా కారు దగ్గరికి పరిగెట్టారు. గేటు దగ్గర వాచ్మెన్ అలాగే నిలబడి ఉన్నాడు. వంశీ కోపంతో ఊగిపోతూ "ఏంటి తాత ఇదంతా? ఆ లోపల ఉన్నది ఎవరు?" అని అరిచాడు. ఆ ముసలాయన కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఆయన నెమ్మదిగా అసలు నిజం చెప్పడం మొదలుపెట్టాడు. అది విన్న వంశీ టీంకి ఒళ్ళు గగుర్పడిపోయింది. 20 ఏళ్ల క్రితం ఆ ప్రాంతంలో ఒక పేద ఇల్లు ఉండేది. అక్కడ ఒక తల్లి తన 5 ఏళ్ల కూతురుతో నివసించేది. ఒక రాత్రి ఆ పాప ఆడుకుంటూ వెళ్ళి పొరపాటున ఆ బావిలో పడిపోయింది. ఆ తల్లి తన బిడ్డను కాపాడుకోవడానికి బావిలోకి దూకింది. కానీ ఇద్దరూ చనిపోయారు. తరువాత ఆ స్థలంలోనే ఈ గెస్ట్ హౌస్ కట్టారు. అప్పటి నుండి ఆ తల్లి ఆత్మ తన బిడ్డ కోసం వెదుకుతూనే ఉంది. ఎవరైనా కొత్త వాళ్ళు వస్తే వాళ్ల దగ్గర తన బిడ్డ ఉందేమో అని భ్రమిస్తూ వేధిస్తుంది. అందుకే ఆ వాచ్మెన్ రాత్రిపూట తోటవైపు వెళ్లొద్దని హెచ్చరించాడు. వంశీ టీం వెంటనే అక్కడి నుండి కారులో బయలుదేరి వైజాగ్ సిటీకి చేరుకున్నారు. కానీ వింత ఏమిటంటే వంశీ తన కారు వెనక సీట్లో చూస్తే అక్కడ ఒక చిన్న పాప బొమ్మ ఉంది. ఆ బొమ్మ పూర్తిగా తడిసిపోయి ఉంది. ఆ గెస్ట్ హౌస్ నుండి ఆ బొమ్మ కారులోకి ఎలా వచ్చింది? ఈ సంఘటన జరిగి 3 ఏళ్లు గడిచినా వంశీకి ఇప్పటికీ రాత్రిపూట నిద్రలో ఆ స్త్రీ ఏడుపు వినిపిస్తూనే ఉంటుంది. అంజలి ఆ భయం నుండి కోలుకోవడానికి నెలల సమయం పట్టింది. ఆ గెస్ట్ హౌస్ని ఇప్పుడు మూసివేశారు. కానీ చుట్టుపక్కల వాళ్ళు ఇప్పటికీ అర్ధరాత్రి ఆ బావి దగ్గర ఒక స్త్రీ పాట పాడుతూ కనిపిస్తుందని చెబుతుంటారు. చూశారుగా, మనం చూసే ప్రపంచం వెనుక ఇంకో ప్రపంచం ఉంది. కళ్లకు కనిపించేది మాత్రమే నిజమనుకుంటే పొరపాటే. ఈ కథ మీకు ఎలా అనిపించింది? మీ జీవితంలో కూడా ఇలాంటి వింత అనుభవాలు ఉంటే మాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. మళ్ళీ ఇంకో భయంకరమైన డైరీ పేజీతో కలుద్దాం. అంతవరకు జాగ్రత్త. చూస్తూనే ఉండండి డార్క్ డైరీస్.